మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మనకి ఆటంకాలు చాలా ఎదురవుతూ ఉంటాయి. మన పక్కనే ఉన్న మనుషులు మనల్ని గుంతలోకి లాగాలని చూస్తూ ఉంటారు. మనం ఏదైనా ప్రయత్నం చేస్తుంటే నువ్వు చేయలేవురా అంటూ మనల్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎందుకంటే చేసేది వాళ్ళు కాదు కదా. మన దమ్ము మనకు తెలుస్తుంది. మనం గెలవగలమా ఓడిపోగలమా అనేది మన చేతుల్లో ఉంటుంది. మన ప్రయత్నం మన చేతుల్లోనే ఉంటుంది, పక్క వాళ్ళ చేతిలో లేదు. ఎందుకంటే వాళ్ళకి చూసేది మన ఓటమి మాత్రమే కనిపిస్తుంది. రేపు గెలిచిన తర్వాత గెలుపు కనిపిస్తుంది. అంటే వాళ్ళు చూసేదే నమ్ముతారు. రేపు జరగబోయేది అన్నది మన చేతుల్లో మాత్రమే ఉంది. యుద్ధం అనేది మనం మొదలు పెడతాం, మనమే ముగిస్తాం. నీకుగా నువ్వు ఒప్పుకునేంత వరకు ఓటమిని అంగీకరించవాకు. పక్కన వాళ్ళు ఏదో చెప్పారని చెప్పి ప్రయత్నం ఆపేసి ఏదో పని చేసుకుంటూ బతికేసి ఇదేరా జీవితం అంటూ నీకు నువ్వే రుద్దుకోకు. ప్రయత్నం చేస్తే ఏ సమయం అయినా మన చేతిలోకి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఆ సమయం వచ్చేంత వరకు మనం పోరాటం చేయాల్సిందే. అంతవరకు యుద్ధం ఆపకూడదు. ఎంతమంది అవమానిస్తున్నా, ఎంతమంది మాట్లాడుతున్నా కానీ భరిస్తూ ముందుకెళ్తూ గమ్యాన్ని చేరుకున్నవాడే అసలు సిసలైన పోరాట యోధుడు, సక్సెస్ కి అర్హత కలిగిన యోధుడు.